పంచకర్ల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే మనం చర్చ చేపట్టామో అది ఒక సున్నితమైన ఆవేదనతో బాధతో కూడిన అంశం అధ్యక్ష. ఇలాంటి సందర్భం హిందువులుగా మనం ఎవరు కోరుకొని అంశంగా నేనైతే భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మనం ఎప్పుడూ కూడా మనకేదన్నా ఒక చిన్న బాధ వచ్చినా ఒక ఆవేదన కలిగినా వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుని మొక్కుకుని ఆ దేవుడి దగ్గరికి వస్తాము, మాకు ఉపశమనం కావాలి అని చెప్పి ఈ ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా నమ్మే ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అధ్యక్ష. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఇక్కడ ఒక్క అంశం అధ్యక్ష, 2019 నుంచి 24 మధ్యలో ఉన్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ హిందూ మతం పట్ల కానీ, హిందూ సాంప్రదాయాల పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ గౌరవం కానీ నమ్మకం కానీ లేకపోబట్టే ఈ అనర్థాలు జరిగాయి అనేది నా విశ్వాసం అధ్యక్ష. ఎందుకంటే 1-2 కాదు అధ్యక్ష, రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలా కూడా హిందూ దేవాలయాల మీద జరిగిన దాడులు కానీ, దగ్గర 300 టెంపుల్స్ కూల్చివేత కానీ, రామతీర్థంలో రాముడు తల ఖండించటం కానీ, అలాగే రామతీర్థం తర్వాత అంతర్వేదిలో రథం తగలబెట్టడం దగ్గర కానీ ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు వాళ్ళు స్పందించిన తీరు హిందువుల మనోభావాలను చాలా బాధకు గురి చేసే అధ్యక్ష. ముఖ్యమంత్రి ఎవరు ఆకతాయిలు చేసిన పని, ఎవరో తాగిబోతులు చేసిన పని అన్నట్టుగా చాలా సింపుల్గా తీసేసి కనీసం వారున్న 5 సంవత్సరాల్లో కూడా జరిగిన అనర్థాల మీద ఒక్క దగ్గరే కూడా చర్యలు తీసుకోలేదన్న విషయం యథార్థం అధ్యక్ష. మరి అదే కాదు, తిరుపతి వెంకన్న మీద అనేక సందర్భాల్లో హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు అనేకం జరిగాయి అధ్యక్ష. పింక్ డైమండ్ పేరుతో వాళ్ళు చేసిన విష ప్రచారం కానీ, తిరుమలలో అన్యమత ప్రచారం కానీ, పరకామని చోరీ దొంగని దాతన చేసి, ఇది చాలా విచిత్రం అధ్యక్ష. డాలర్స్ కొట్టేసిన వ్యక్తిని దొరికిపోయిన తర్వాత, సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత వాళ్ళు అతన్ని ఆస్తులు కొని దేవుడికి ఇప్పించి దొంగను దాతన చేసి అతను ఏదో పునీతుడు అన్నట్టుగా వాళ్ళు మార్చిన విధానం కానీ, ఎస్విబిసి నిర్వీర్యం చేయటం కానీ, గోవిందరాజస్వామి బంగారం మాయం కానీ, తలనేలాల కుంభకోణం కానీ, గోవుల మన్నాలపై మార్పింగ్ ఫోటోలు దుష్ప్రచారం కానీ, ఒక నాస్తికుడైన బొమ్మాన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ చేయటం కానీ, ఇవన్నీ కూడా హిందూ వ్యతిరేక భావాలు తప్ప మరొకటి కాదు అనేది కూడా నిజం అధ్యక్ష. మరి ఇవన్నిటి మీద కూడా ఇందాక మంత్రి గారు వారి స్టేట్మెంట్లో టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయి, లడ్డూలో కల్తీ నెయ్యి ఉందనే నివేదిక కరెక్టే, సిట్టు దర్యాప్తు కానీ ఇవన్నీ కూడా నివేదికలు ఇచ్చాయి, అలాగే ల్యాబ్ నివేదికలు కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. కానీ చర్యలు ఏం తీసుకుంటున్నాం అనే దాని మీద ఇక్కడ ఒక సున్నితమైన అంశం మిళితమై ఉంది అధ్యక్ష. గత 10 రోజుల నుంచి ఈ సభల్లో బయట కానీ జరుగుతున్న చర్చల్లో బయట ప్రజలు ఏమనుకుంటా ఉన్నారంటే, ఇన్ని జరిగాయని చెప్తున్నారు కానీ చర్యలు ఎప్పుడు తీసుకుంటారు? అన్నీ జరిగాయి, అన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి,
అంటున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఇంకా లేట్ ఎందుకు చేస్తుంది అని చెప్పి హిందువులందరూ మాట్లాడుకుంటున్నారు, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ మాట్లాడుకుంటున్నారు. అధ్యక్ష, దయచేసి మీ ద్వారా మంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, చర్యలు తొందరగా తీసుకోవాలి. జరిగింది యథార్థం, అన్ని రిపోర్ట్లు ఉన్నాయి. ఎవరో ఇద్దరు అధికారుల్ని బలి చేసి ఇద్దరు అధికారుల మీదకి నెపం నెట్టేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే కోట్లాది రూపాయలు దేవుడి మీదకి నెపం నెట్టేసి ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే కోట్లాది రూపాయలు దేవుడి లడ్డూను కూడా కల్తీ చేసి డబ్బు సంపాదించాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళను వెలికి తీసి వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, మరి చర్యలకు డిమాండ్ చేస్తూ, ఇది 2019 నుంచి 24 మధ్యలో జరిగిన దాడులన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ, నాకు మీరు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.